హలో హాయ్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి ది హోమ్ మేకర్. ఈరోజు మనం చూడబోయే వంట రెసిపీ బీరకాయ శనగపప్పు కూర. ఏంటి బీరకాయ? అదైతే ఎవరికి ఇష్టం ఉంటుంది? మా ఇంట్లో అసలు అదెవరూ తినరు. మాకు ఇలాంటి రెసిపీలు చెప్పొద్దు అని మాత్రం అనకండి. నిజంగా ఈ కూర ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే కూర. అది ఎలా చేయాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక చిన్న కప్పు శనగపప్పుని వాటర్లో 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు, తర్వాత ఒక అర కేజీ బీరకాయలు తీసుకుంటున్నాను. వీటన్నిటిని చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుని తర్వాత ఒక కడాయి తీసుకుని సరిపడినంత నూనె వేసుకోవాలి. తర్వాత అందులో ఒక 3-4 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుంటే మనం తర్వాత ఇందులో పసుపు, ఉప్పు వేసుకోవాలి. దీనికోసం నేను చిటికెడు పసుపు, తర్వాత ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలుపుకుని దోరగా వేగుతూ ఉంటాయండి. ఈ లోపల ఒక 5-6 వెల్లుల్లిపాయలు తీసుకుని బాగా దంచుకుని ఇలా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను మనం కూరలో వేసుకుందాం. మీకు ఇలా ఇష్టం లేదు అంటే వెల్లుల్లి గుడ్లైనా వేసుకోవచ్చు. బీరకాయ కూర చేసినప్పుడు చాలామంది ఎక్కువ వెల్లుల్లిపాయ గుడ్లను వేసుకుంటారు. ఇవన్నీ వేసుకుని బాగా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా వేసేసుకుని మనం బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకుంటున్నప్పుడు మంచి బీరకాయలు అయితే ఇందులోంచి నీళ్ళు వచ్చేస్తాయండి. సో ఆ నీళ్ళన్నీ అయిపోయేదాకా కూడా మగ్గనిచ్చి మనకి సరిపడినంత కారం వేసుకోవాలి. ఇక్కడ నేను చాలా తక్కువ కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆడించుకున్న కారం చాలా ఎక్కువ కారం ఉంటుంది. పిల్లలు తినలేరని చెప్పేసి తక్కువ వేసుకుంటున్నాను. తర్వాత ఇవన్నీ బాగా మగ్గాక మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న శనగపప్పుని తీసుకుని అందులో వేసుకోవాలి. శనగపప్పుని ఉడకబెట్టుకున్న వాటర్ కూడా వేస్ట్ చేయకుండా ఈ కూరలను వేసుకొని మగ్గించుకుంటే ఎంతో రుచికరమైన బీరకాయ శనగపప్పు కూర రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని తింటే ఆహా అనాల్సిందేనండి. చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి మీ పిల్లలకు కూడా ఈ సమ్మర్లో ఇది చేసి పెట్టండి. సెలవులు కదా, ఇంట్లో కమ్మగా తింటారు. పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా ఆహా అని తినే కూర ఈ బీరకాయ శనగపప్పు కూర. మీ అందరికీ రెసిపీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ and subscribe. Thank you for watching.